ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక లావాదేవీలను ఏకీకృతం చేయడానికి రూపొందించిన వ్యవస్థే సిఎఫ్ఎంఎస్. ఇది కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే కాదు. రాష్ట్ర బడ్జెట్ నుండి మీ జేబులోకి వచ్చే ప్రతి పైసాను పర్యవేక్షించే ఒక పారదర్శక ప్లాట్‌ఫార్మ్. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనే అత్యంత ఉపయోగకరమైన ఆప్షన్‌ను ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. గత కొన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వల్ల ఈ ఆప్షన్ పనిచేయకపోయినా, ఇప్పుడు సాంకేతిక సమస్యలన్నీ తొలగిపోయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్‌మెంట్ ద్వారా మీకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే 2018, 19 ఆర్థిక సంవత్సరం నుండి అంటే సీఎఫ్ఎంఎస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఖాతాలోకి జమ అయిన ప్రతి రూపాయి వివరాలను తేదీల వారీగా చూసుకోవచ్చు. ముఖ్యంగా సిపిఎస్ విషయంలో ఎంతో గందరగోళం ఉండేది. ఎవరికి ఎన్ని విడతలు జమ అయ్యాయి, ఏ విడత పెండింగ్‌లో ఉంది అనే ప్రశ్నలకు ఇప్పుడు మీ మొబైల్‌లోనే సమాధానం లభిస్తుంది. జీతాలు, పెండింగ్ బకాయిలు, వివిధ రకాల అలవెన్సులు ఎప్పుడు జమ అయ్యాయో బిల్ నంబర్‌తో సహా మీరు తనిఖీ చేయవచ్చు. ఇది కేవలం బకాయిల కోసమే కాదు. మీ సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేసేటప్పుడు ఎదురయ్యే మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యను పరిష్కరించడంలో కూడా రాజ్యమార్గం చూపిస్తుంది. కొన్నిసార్లు ఏపీజీఎల్ఐ ప్రీమియంలు లేదా జడ్పీపీఎఫ్ చందా మొత్తాలు మీ జీతం నుండి కట్ అయిన లెడ్జర్‌లో నమోదు కావు. అటువంటి సమయంలో ఈ స్టేట్‌మెంట్‌లోని బిల్ నంబర్ ఆధారంగా మీరు ట్రెజరీలో ఫిర్యాదు చేస్తే మీ ఖాతాలో ఆ మొత్తాన్ని వెంటనే జమ చేస్తారు. ఇది మీ భవిష్యత్తు పెన్షన్ లెక్కింపు సమయంలో ఎంతో ఊరటనిస్తుంది. ఇక పెన్షనర్ల విషయానికొస్తే మీరు ఫార్మ్ 16 లేదా యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్ కోసం ఇప్పుడు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోని ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ ట్యాబ్‌లోకి వెళ్లి మీ వార్షిక ఆదాయ వివరాలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 2025, 26 ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకుంటే ఫిబ్రవరి 2026 వరకు మీకు జరిగిన చెల్లింపులన్నీ ఒకే స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయి. దీనివల్ల అదనపు పన్ను ప్రణాళికలు వేసుకోవడం మీకు చాలా సులభం అవుతుంది. సర్వీస్ సమస్యలు ఉన్నప్పుడు స్టేట్‌మెంట్ కుడంట్ డౌన్‌లోడ్ అని వచ్చినా కంగారు పడకండి. కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రయత్నిస్తే సులభంగా డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే 75 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సెక్షన్ 194 గురించి ఒక ముఖ్యమైన స్పష్టత ఇవ్వాలి. చాలామంది 75 ఏళ్లు దాటితే పన్ను కట్టక్కర్లేదని పొరబడతారు. కానీ అది పన్ను మినహాయింపు కాదు. కేవలం ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు మాత్రమే. మీ ఆదాయం కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకులోని వడ్డీ ద్వారా మాత్రమే వస్తుంటే మీరు విడిగా రిటర్న్స్ దాఖలు చేయక్కర్లేదు. మీ బ్యాంకు వారే పన్ను లెక్కించి టీడీఎస్ రూపంలో కట్ చేస్తారు. దీనికోసం మీరు బ్యాంకులో ఫార్మ్ 12 బీబీఏ సమర్పించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం వల్ల వృద్ధాప్యంలో ఆడిటర్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ డిజిటల్ విప్లవాన్ని ప్రతి పెన్షనర్ సద్వినియోగం చేసుకోవాలి.